ఎంతో రుచిగా ఎంతో సింపుల్గా అయిపోయేటువంటి బఠానీ అండ్ బీన్స్ మిక్స్డ్ వెజ్ ఫ్రై అండి. దానికోసం 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు సామాను అంతా వేసేసుకుంటాం. కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మెయిన్ గా జీలకర్ర అండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటాం. పోపు కొంచెం వేగుతుండగా దాంట్లోనే పసుపు, ఉప్పు, కారము రుచికి సరిపడా వేసేసుకున్నాం. అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ ఆ ఆయిల్ తో పాటు వేగేటట్టుగా కాసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేస్తామండి. పొటాటోస్ యాడ్ చేసేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ బీన్స్ ఈ సైజ్ లో మనము తరుక్కుని పెట్టుకున్నాము, దాన్ని యాడ్ చేసేసుకున్నాం. బఠానీ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం అనమాట. చాలా సింపుల్ అండి చేసుకోవడం, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా హెల్దీ కూడా. అన్ని న్యూట్రియంట్స్ మనకి చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేస్తామండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం మూత తీసేసి చక్కగా ఫ్రై చేసుకుంటాం. అప్పుడు పొడి పొడిగా వస్తుంది అనమాట. మూత అలానే ఉంచేస్తే ఏంటంటే ఆ వాటర్ కంటెంట్, ఆ మాయిశ్చర్ అలాగే ఉండిపోతుంది, డ్రై అవ్వదు కర్రీ. ఆ 10 నిమిషాల్లో మనకు ముక్క సాఫ్ట్ అయిపోతుందండి. ఇంకా నేను కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసాను. నేను దీని కాంబినేషన్ లో ఆనపకాయ దప్పలం చేశానండి. విత్ ఇన్ 15 మినిట్స్ లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.